చదువుకుందాం. సంఖ్యాకాండం 26వ అధ్యాయం 10-11 వచ్చిన. ఆ సమూహపు వారు మృతి నొందినప్పుడు అగ్ని 250 మందిని భక్షించినందున భూమి తన నోరు తెరిచి వారిని కోరాహును మింగివేసినందున వారు దృష్టాంతములైరి. అయితే కోరాహు కుమారులు చావలేదు. ఆ సమూహపు వారు మృతి నొందినప్పుడు, ఈసారి నుంచి నేను మన వాట్సాప్లో పెట్టేస్తా ప్రారంభ వచనం, మీరు ప్రాక్టీస్ చేసుకోరండి చదివేదానికి. ఆ సమూహపు వారు మృతి నొందినప్పుడు అగ్ని 250 మందిని భక్షించినందునను భూమి తన నోరు తెరచి వారిని కోరహుని మింగివేసినందునను వారు దృష్టాంతములైరి. ఇక్కడ విచిత్రమైన వాక్యం ఏంటంటే, అయితే కోరహు కుమారులు చావలేదు. ఎక్కడ ఎలా ఈ డైలాగ్ చావలేదు అని, చచ్చిపోతే చచ్చిపోయారని చెప్తారు, చావకపోతే చావలేదు. ఎవరైనా సిటీ లైట్ చర్చి పాస్టర్గా తెలుసైనా ఐపీసీ కరుణ్ కుమార్, ఆయన చావలేదండి అంటారా? చావలేదనే మాట ఎందుకు వస్తుంది? బతికున్నప్పుడు ఎవరైనా మీ గురించి చెప్తూ ఆయన చావలేదండి అరే నువ్వు ఇంకా చావలేదా, బతికే ఉండవని ఎవరిని అంటారా? కానీ ఇక్కడ విచిత్రంగా రాశారైతే కోరహు కుమారులు చావలా. అదే ఏదో ఉంది ఇక్కడ, కోరహు కుమారులు చావలేదు అనేదానికి ఉంది. ఎందుకు చావలేదు వాళ్ళు? కోరహు కుమారులు ఎందుకు చావలేదని రాశారు. కోరహు కుమారు చావలే, వదిలేసి ఆ విషయం ఏముంది, చస్తేనే కదా. చచ్చిపోతే చెప్పుకుంటాం పలానా ఆయన చచ్చిపోయాడు అని. బతికున్నప్పుడు పలానా ఆయన చావలేదని మనం చెప్పుకుంటామా? చెప్పుకోం కదా. కోరహు కుమారులు చావలేదు అని రాశారంటే అక్కడ ఏదో ఉంది. కోరహు కుమారులు చావలేదు అనే మాట ఎందుకు వచ్చింది? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు దాని గురించి మనం ధ్యానం చేద్దాం. కోరహు కుమారులు చావలేదు అంటే దేవుడు చావనే లేదనేమో. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దయచేసి అందరం కూర్చుందాం. కోరహు కుమారులు చావలేదు. మీ అందరికీ తెలుసు కోరహు కుమారులు ఈ స్టోరీ. మొన్న కూడా మరి స్పీకర్ వచ్చినప్పుడు ఆయన కూడా మనకు చెప్పాడు, కోరహు కుమారులు చావలేదని. కోరహు కుమారుల గురించి మీ అందరికీ తెలుసు. ఎవరు ఈ కోరహు కంటే మీ అందరికీ తెలుసు, మోషే మీద తిరుగుబాటు చేసిన వ్యక్తి. సరే, అసలు కోరహు మోషే వీళ్ళిద్దరు ఎవరో కూడా మనము చూద్దాం ఒక్కసారి. వీళ్ళ ఫ్యామిలీ గురించి చూసినప్పుడు మిగతా విషయాలు మనం ధ్యానం చేద్దాం. నిర్గమకాండము 6వ అధ్యాయం 18వ వచనం చూస్తే గమనించండి. నిర్గమకాండం 6వ అధ్యాయం 18వ వచనం చూస్తే కహాతు కుమారులు అమ్రాము, ఇస్తారు, హెబ్రోను, ఉజ్జియేలు. కహాతు 133 బ్రేక్ రాకుండా చదవాలి. కహాతు 133 ఏండ్లు బ్రతికేను. రైట్. ఇప్పుడు కహాతు కుమారులు అమ్రాము, ఇస్తారు అనే ఇద్దరు ఉన్నారు. ఓకేనా? అమ్రాము, ఇస్తారు. ఇప్పుడు అందులోనే అదే అధ్యాయంలోనే 20వ వచనం, నిర్గమకాండ 6వ 20వ వచనంలో ఏం రాశారంటే, అమ్రాము తన మేనత అయిన యోకెబెదును పెళ్లి చేసుకొనిను, ఆమె అతనికి అహరోనును మోషేను కనేను. వినండి, అమ్రాము ఎవరు? అమ్రాము కహాతు కుమారులు అమ్రాము, ఇస్తారు. వీళ్ళిద్దరిని గుర్తుపెట్టుకోండి. కహాతు కుమారులు అమ్రాము, ఇస్తాము. ఇప్పుడు అమ్రాము కుమారులు ఎవరు? అహరోను, మోషే. అయితే 21వ వచనంలో చూస్తే ఇస్తారు కుమారులు కోరహు, నెపికే. అమ్రాము, ఇస్తారులు ఎవరు? అన్నదమ్ములు. ఓకేనా? ఈ అన్నదమ్ముల కుమారులే మోషే, కోరహులు. ఒకన్నకేమో మోషే అహరోను పుడితే, ఇంకొక ఆయనకేమో కోరహు, నెపెగు, జిక్రీ అనేవాళ్ళు పుట్టారు. అంటే ఈ మోషే కోరహులు
వీళ్ళ సంబంధం ఏంటి? వీళ్ళిద్దరు ఎవరు? అన్నదమ్ముల బిడ్డలు, అంటే కజిన్స్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కజిన్స్. ఇప్పుడు వచ్చిన తకరాద ఎవరి మధ్యలో అంటే అన్నదమ్ముల బిడ్డల మధ్యలో వచ్చింది తకరాద. అయితే ఇప్పుడు ఏమైందయ్యా అంటే, ఇప్పుడు కోరహు కుమారులు ఎందుకు చావలేదో దాని విషయాన్ని మనం మాట్లాడుకుందాం. ఏమయ్యిందయ్యా అంటే, అసలు స్టోరీ ఏమయ్యిందయ్యా అంటే, సంఖ్యాకాండము 16వ అధ్యాయం మొదటి 3 వచనాలు. సంఖ్యాకాండం 16వ అధ్యాయం మొదటి 3 వచనాలు. లేవీకి ముని మనవుడును కహాతుకు మనముడును ఇస్తారు కుమారుడు నాకు కోరహు రూబేనీయులలో ఏలియాబు కుమారులైన దాతాను అబీరాములను పేలేతు కుమారుడైన ఓనును యోచించుకొని ఇశ్రాయేలీయులలో పేరు పొందిన సభికులను సహజ ప్రధానులనైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి మీతో మాకిక పని లేదు. ఈ సర్వ సమాజములోని ప్రతి వాడును పరిశుద్ధుడే. యెహోవా వారి మధ్యనున్నాడు. యెహోవా సంఘము మీద మిమ్మల్ని మీరేలా హెచ్చించుకొనుచున్నారా? చాలమ్మా. ఈ కోరహు ఏం చేశాడంటే, కోరహు, దాతాను, అబీరాము వీళ్ళందరూ కూడా కజిన్సే. వీళ్ళందరూ కూడా ఇశ్రాయేలులో మంచి పేరు పొందిన వాళ్ళని, గొప్ప వాళ్ళని 250 మందితో మోషేకు అహరోనులకు విరోధముగా లేచి ఏమన్నారంటే, మీరెవరయ్యా యాజక పని చేసేది? పెద్ద మీరేనా అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేది? మేము వెళ్ళకూడదా? మీరెవరు యాజక పని చేసేది? మీరేమన్నా మాకేమైనా పరిశుద్ధులా? మాకన్నా గొప్పోళ్ళ? మాకన్నా ఏమన్నా పరిశుద్ధులే? మీరు మాకన్నా గొప్పగా ఏమైనా ఉన్నారా? మీ జీవిత విధానం మీరెవరు అని చెప్పి పాస్టరు అంటే మోషే ఒక పాస్టర్ అనుకున్నాం. ఇశ్రాయేలు మీద దేవుడు నియమించిన కాపరి మోషే ఇశ్రాయేలు మీద. ఈ ఇశ్రాయేలీల ఈ సంఘములో ఉన్న వాళ్ళే కోరహు, అబీరాములు. వీళ్ళు ఈ దేవుడిని నియమించిన, దేవుడు అపాయింట్ చేసిన మోషేకి వ్యతిరేకంగా లేచారంట. ఏంటి పెద్ద, నువ్వే ప్రార్థన చేయాలా, మేము చేయకూడదా? నువ్వే స్వస్థ ప్రార్థన చేయాలా, మేం చేయకూడదా? నువ్వే పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలా, మేము వెళ్ళకూడదా? ఏంటి మాకన్నా మీరేంటి గొప్పోళ్ళు? ఏంటి ఏ విషయంలో మాకన్నా మీరు గొప్పోళ్ళని ఎదురు తిరిగారంట. దేవునికి స్తోత్రం. వాళ్ళకి ఆల్రెడీ ఏమైనా పని లేదా అంటే ఉంది. వాళ్ళు సంఘ పెద్దలకు ఉన్నారు, బాధ్యతలు అప్పచెప్పబడి ఉన్నాయి. కానీ సంఘ పెద్దల నుంచి వాళ్ళు ఏం కోరుకుంటున్నారంటే యాజకత్వాన్ని కోరుకుంటున్నారు. యాజకత్వం బాధ్యత ఎవరికి అప్పచెప్పాడు? దేవుడు మోషేకి అప్పచెప్పాడు, అహరోనుకి అప్పచెప్పాడు. ఈ యాజకత్వ బాధ్యత రాకముందు మోషే ఎంత కష్టపడ్డాడో కోరహుకేం తెలుసు? దేవునికి మోషేకి మధ్య జరిగిన విషయం ఏమిటో కోరహుకేం తెలుసు? ఎంత టెన్షన్ పడ్డాడో, ఎన్ని అవమానాలు పడ్డాడో, ఎన్ని నిందలు పడ్డాడో. ఈ ఇశ్రాయేలుని ఐగుప్తులో ఉన్న ఆ ఫరో రోజు దాస్యములోంచి తీసుకుని రావడానికి ఇశ్రాయేలీలు ఎంతగా ఇబ్బంది పెట్టారు, ఫరో ఎంతగా ఇబ్బంది పెట్టారు. వీళ్ళందరి మాటలను ఓర్చుకొని సహించి దేవుడు చేసిన అద్భుతాల ద్వారా వీళ్ళందరి మనసులను, హృదయాలను సంపాదించుకొని ఆ ఎర్ర సముద్రాన్ని చీల్చి ఇక్కడికి వచ్చి ఇదంతా చేసి వీళ్ళకి మన్నా లేదంటే, ఆహారం లేదంటే దేవుణ్ణి అడిగి మన్నా కురిపించి, నీళ్ళు లేవంటే దేవుణ్ణి అడిగి నీళ్ళకు కురిపించి ఎంత చేస్తూ ఉంటే కోరహు వచ్చేసి అంటున్నాడు, నువ్వెవరి పద్ధతులు మార్చండి. కానీ కోరహు చెప్పిన మాటలు చాలా కన్విన్సింగ్గా ఉన్నాయి. అందరూ నచ్చేశారు. 250 మంది చీఫ్స్ అంటే ప్రధానులు, నాయకులు కోరహు పక్షం వహించారు. ఎక్కువ మంది కోరహు చెప్పిన మాటల్ని విన్నారు. యాజకుడు చెప్తున్న మాటలు, దేవుని చేత ఏర్పాటు చేయబడుతున్న దైవజనుడు చెప్తున్న మాటలు వీళ్ళకి ఎక్కట్లే. కోరహు చెప్పింది కరెక్ట్ అంటున్నారు. అదే రైట్. నీకెందుకు? కోరహు చెప్పింది కరెక్ట్. ఈ కొన్ని పద్ధతుల విషయాల నుంచి ఏర్పాటు చేస్తే కోరహు అభిషేకం పొందిన దైవజనుడైన మోషేకు వ్యతిరేకంగా లేసేశాడు. అందరూ కోరహు వైపు నాయకులు, బుద్ధి లేదు వీళ్ళకి.
కనీసం దేవుని యొక్క ఏర్పాటుని గ్రహింపు లేక అతను చెప్పింది అనుకూలంగా ఉంది, నిజమే, కోరహు చెప్పిందే బాగుంది అని చెప్పి కోరహు వైపు వెళ్ళిపోయారంట. అప్పుడు మోషే వెళ్ళి ప్రార్థన చేస్తాడు దేవుడికి. ఏం చేస్తాం అంతకన్నా? అదే చాలా. దైవజనుడికి ఇబ్బంది కలిగితే దైవజనుడు ప్రార్థన చేస్తాడు అంతే. కొట్టినా తిట్టినా దానికన్నా ఆ ప్రార్థనకి దైవజనుడి పక్షంగా దేవుడు ఇన్వాల్వ్ అయితే భయంకరంగా ఉంటుంది సిచ్యువేషన్. మనిషి ఏమైనా చూసుకుంటుంది వేరే, దానివల్ల కొంత నష్టం ఉంటుంది. కానీ దైవజనుడి పక్షంగా దేవుడు ఇన్వాల్వ్ అయ్యాడంటే పరిస్థితి భయంకరంగా ఉంటుంది. మోషే వచ్చి అడిగి అదంతా మీకు తెలుసు. ఆ తర్వాత వాళ్ళు ఎదిరించిన తర్వాత మరి మోషే అంటాడు, మనల్ని ఎవరిని దేవుడు ఎన్నుకుంటాడో చూద్దాం, దేవుని మందిరం దగ్గరికి రండి అని చెప్పి చెప్తాడు. అది పెద్ద స్టోరీ. ఆ తర్వాత కోరహు, అభిరాము, దోతాను వీళ్ళందరూ ఉన్న ఆ గుడారాల దగ్గరికి వెళ్ళి మోషే హెచ్చరిస్తాడు అక్కడ ఉన్న వాళ్ళని, ఇక్కడ ఉన్న వాళ్ళు మీరు దూరంగా వెళ్ళిపోండి, ఎందుకంటే వీళ్ళు చేసిన తప్పుకి దేవుడు వీళ్ళ మీద శిక్ష రప్పిస్తున్నాడు అని మోషే ప్రకటిస్తాడు. అప్పుడు ఏం జరిగింది అంటే సంఖ్యాకాండం 16వ అధ్యాయం 31 నుంచి 35వ వచనం వరకు. అతడు ఆ మాటలన్నీ సంఖ్యాకాండం 16, 31 నుంచి 35 వరకు. అతడు ఆ మాటలన్నీ చెప్పి చాలించగానే వారు క్రింద నేల చాలించగానే వారి క్రింద నేల నెరవిడిచెను. భూమి తన నోరు తెరచి వారిని, వారి కుటుంబములను, కోరాహు సంబంధులను అందరినీ, వారి సమస్త సంపాద్యమును మృంగివేసెను. వారును వారి సంబంధికులందరూ ప్రాణముతో పాతాళములో కూలిరి. భూమి వారిని మృంగివేసెను. వారి సమాజంలో ఉండకుండా నశించిరి. వారి చుట్టూనున్న ఇశ్రాయేలీలందరూ వారి ఘోష విని భూమి మనల్ని మృంగివేయునేమో అనుకునుచు పారిపోయిరి. మరియు యెహోవా యొద్ద నుండి అగ్ని బయలుదేరి ధూపార్పణమును తెచ్చిన ఆ 250 మందిని కాల్చివేసెను. చాలా. ఆ మాట చెప్పగానే భూమి నేల విరిచి, అంటే నేల చీలి కోరహుని వీళ్ళందరినీ, మోషే అహరోనులకి వ్యతిరేకంగా లేచిన వీళ్ళందరినీ భూమి మింగేసిందంట. అంటే లోపలికి వెళ్ళిపోయారు, పడిపోయారు. అంతేకాకుండా ఎవరైతే వీళ్ళకి వ్యతిరేకంగా లేచారో ఆ 250 మంది ప్రధానులను, నాయకులను యెహోవా యొద్ద నుండి బయలుదేరి అగ్ని కాల్చేసింది. నేల విడిచినప్పుడు